హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ కడాయి చికెన్. వెరీ టేస్టీ రెసిపీ. ఇప్పుడు మన రెసిపీ తయారీ విధానం చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఇటువంటి ఇనుప కళాయి పెట్టుకోవాలి. అది వేడయ్యాక అందులో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసి ముందే పెట్టుకున్నాను. అవి మొత్తం వేసుకొని దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ మరియు పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కడాయి చికెన్ అనేది ఇటువంటి ఇనుప కళాయిలో వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక 1 kg చికెన్ని నేను ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఈ విధంగా ఆయిల్లో ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, 20 మినిట్స్ కుక్ చేసుకుంటే అందులో వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఈ విధంగా ముక్క అనేది గట్టి పడుతుంది. ఇలా ముక్క జ్యూసీగా వస్తుంది. ఈ విధంగా చేసుకోవడం వలన ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ మసాలాలు ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్ట్రీట్ స్టైల్ కడాయి చికెన్. వెరీ టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీతో, పరోటాతో దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మరొక 10 మినిట్స్ మగ్గించుకుంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ముక్కకి. తర్వాత దీంట్లో కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని ఒకసారి ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోవాలి. అంటే అందులో వాటర్ మొత్తం ఎగిరేంత వరకు పీస్ అనేది ఫ్రై లాగా వచ్చేంత వరకు టాస్ చేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసుకొని అదేవిధంగా మరొక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే మన టేస్టీ కడాయి చికెన్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ వేలో, అంటే మనం ఇక్కడ ఏం కొత్తవి యూజ్ చేయలేదు. ఓన్లీ గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం అంతే వేసాను నేను. అవే పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఓన్లీ ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే మనం చేసే మెథడ్లో చిన్న వేరియేషన్స్ తోటి చాలా టేస్టీగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మన టేస్టీ కడాయి చికెన్ రెడీ. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది బిర్యానీ రైస్కి కానీ లేదంటే చపాతీకి కానీ అదేవిధంగా పుల్కా, పరోటా ఇట్లాంటి వాటికి చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే తిని చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఈ సండే కంపల్సరీ ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దీనిని కొంచెం టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో. చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. చాలా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుందండి. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్